12 రాశులలో 9 గ్రహాలు కాలానికి అనుగుణంగా సంచరిస్తూ ఉంటాయి. అయితే వాటి లెక్కింపు కూడా అందరికీ ఒకే విధంగా ఉన్నప్పటికీ ఫలితాలు మాత్రం వేరుగా ఎందుకుంటున్నాయి? ఎందుకని అంటే ఆ ఫలితాలను చెప్పేటటువంటి వారి దృష్టి ఏ అంశం మీద ఉంటుందో ఆ అంశాన్ని మాత్రమే ప్రకటించేదిగా ఉండడం. గ్రహాల పరిస్థితులు గమనించినప్పుడు ఎవరు లెక్క పెట్టినా కుంభంలో శనైశ్వరుడు, ప్రస్తుతం కర్కాటకంలో బృహస్పతి, ఇతర గ్రహాల సంచారాలు ఇవి స్థిరంగా ఉంటాయి. ఎవరు లెక్క పెట్టినా అదే క్రమంలో మారుతూ ఉంటాయి. అయితే జ్యోతిష శాస్త్రవేత్తలు వారి వారి అనుభవాన్ని, వారికి ఉన్న జ్ఞాన పరిమితులను అనుసరించి తమకు తెలిసిన విషయాన్ని ఇదే పరమాద్భుతం అన్నట్లుగా చెబుతూ ఉంటారు. జరిగేది జరుగుతూనే ఉంటుంది. దానిని ఆపడం ఎవరి వలన అయ్యే పని కాదు. తుఫాను రావాల్సిందే, మధ్యలో ఎండలు విస్తరించవలసిందే. రాత్రి పగలు ఎంత సహజమో గాలి, నీరు, ఎండ, వాతావరణం అంతే సహజం. వాతావరణంలో మార్పులను మారే గ్రహాల గతులు సూచిస్తాయి. ఈ జ్యోతిషాన్ని ఆధారం చేసుకొని చెప్పేటటువంటి వారు సంపూర్ణ జ్ఞానం లేక ఒకటి, సంకుచితమైన తమది అయినటువంటి దృక్కోణంలో ఆలోచించి రెండు, తమకు తెలిసినదే ప్రయోజనకరంగా ఉంటుంది అన్న ధిషణతో, ధీమాతో మూడు, ఇలా 3 విధాలుగా చెప్పినందువలన ఫలితాలు వేరువేరుగా ఉంటున్నాయి. మరి ఇలాంటి పరిస్థితులలో సామాన్యమైన మనమంతా ఎలా పాటించాలి, ఏది స్వీకరించాలి అన్నప్పుడు ఈ 3 మన మనసుకు ఏది సనాతనం అనిపిస్తుందో, ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తయ, మనస్సు ఏది ప్రమాణమని చెబుతుందో, మనోవై ప్రాయాపత్యం మనసా మాభిషాహ, ఇది వేద ప్రమాణం. మనస్సుకు ఏది ప్రమాణంగా తోస్తుందో అదే స్వీకరించాలి. ఒక్కసారి ఒక్క మాట అనుకున్న తర్వాత మళ్ళీ రెండవది అలా ఉంది ఏమిటా, ఇలా ఉంది ఏమిటా అని ప్రత్యామ్నాయాలు ఆలోచించకూడదు. మనస్సు ఏది చెప్పిందో అది పాటించాలి. అంతర్ముఖీనత్వం పెంచుకోవాలి. మనతో మనం స్నేహం చెయ్యాలి. ఇది ముఖ్యం.